వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడిటర్స్ అనాలిసిస్. నేను రాజు. నిన్న హనుమకొండ అంటే తెలంగాణలో నిరంజన్ అనేటటువంటి ఒక యువకుడు డిఎండి అంటే డ్యుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనేటటువంటి ఒక ప్రాణాంతకమైనటువంటి జన్యుపరమైన వ్యాధితోటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో అతను కోరిక ఏంటి అంటే పవన్ కళ్యాణ్ని కలవాలి, పవన్ కళ్యాణ్తో చూడాలి అనేటటువంటి ఒక కోరిక ఆయనకు ఉంది. సో ఆ కోరికను ఆయన సోషల్ మీడియా ద్వారా చెప్పడంతో వెంటనే ఢిల్లీ పర్యటన ముగించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు హనుమకొండకి. వెళ్తూ వెళ్తూ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, అలాగే స్వామివారి వస్త్రము, దీంతోపాటు అక్షతలు తీసుకెళ్ళి అబ్బాయికి అందజేసి అబ్బాయికి ఆశీర్వదించి బాగుండాలని చెప్పేసి కోరుకున్నటువంటి పరిస్థితి. వెంటనే అక్కడ అబ్బాయితోటి చాలాసేపు ముచ్చటించాడు. అంతేకాకుండా ఒక రకంగా చెప్పాలంటే ధైర్యాన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. చాలా ఒక పిల్లాళ్ళలాగా ఆయన కూడా మారిపోయి అబ్బాయికి అనుగుణంగా మాట్లాడినటువంటి పరిస్థితి. దీంతోపాటు ఒక ఐప్యాడ్ కొనిచ్చాడు, అంటే అబ్బాయికి అది చూసుకుంటూ ఉండడానికి టైంపాస్ కోసం. సో దీంతోపాటు అబ్బాయి ఒక కుక్క పిల్ల కావాలంటే కుక్క పిల్లను కూడా ఒక గంటలో పంపించినటువంటి పరిస్థితి. సో ఒక అభిమాని తనను చూడాలనుకున్నాడు. అది కూడా ప్రాణాంతకమైనటువంటి జన్యుపరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి పర్సన్ అబ్బాయి. సో అతన్ని కలిస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పేర్ని నాని నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ అబ్బాయి జన్యుపరమైనటువంటి వ్యాధి, ప్రాణాంతకమైనటువంటి వ్యాధి, ఆ వ్యాధికి మందులు కూడా లేనటువంటి పరిస్థితి. అంటే క్యూర్ చేసేటటువంటి మందులు లేవు, కేవలం కాలంతో కలిసి మృత్యువుతో పోరాడాల్సినటువంటి పరిస్థితి మాత్రమే ఉన్నటువంటి ఒక అరుదైన వ్యాధి అది. మరి అలాంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక అభిమాని కోసం పవన్ కళ్యాణ్ అయినా కూడా దాని గురించి కూడా రాజకీయం చేస్తూ ఒంట్లో బాగలేదు అంటే ఆ అబ్బాయికి ఉన్నటువంటి వ్యాధి ఏంటి అనేటటువంటి విషయం కూడా తెలుసుకోకుండా ఒంట్లో బాగలేదని పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విందాం. తెలంగాణలో ఎవడో అంట అభిమాని అంట నాకు ఒంట్లో బాగలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. అది సో ఎవరో తెలంగాణలో ఒంట్లో బాగలేదు అంటే వస్తున్నా అన్నయ్య అంట, ఈయన పరిగెత్తుకుంటూ వస్తున్న తమ్ముడు అంట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడని చెప్పేసి వెటకారంగా వెకిలిగా ఒక అబ్బాయి మృత్యువుతో పోరాడుతుంటే దాన్ని కూడా రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఇక్కడ ఏదో ఒక సమస్య ఉంది, ఆ సమస్య గురించి మాట్లాడండి. అంతేగాని ఇతను వెళ్ళినటువంటి ఒక అబ్బాయికి ఆత్మస్థైర్యం ఇచ్చినటువంటి దాన్ని కూడా రాజకీయాలకు వాడుకొని అబ్బాయి మృత్యువుతో పోరాడుతున్నాడు. అబ్బాయికి ఉన్నటువంటి వ్యాధి ఏంటి, అబ్బాయికి ఉన్నటువంటి వ్యాధికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏంటి అనేటటువంటి కనీసం పరిజ్ఞానం కూడా లేకుండా మాట్లాడడం. ఇది అబ్బాయి మానసిక స్థైర్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ మీరు అబ్బాయి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు మీరు మాట్లాడండి. ఎంతవరకు ఇది కరెక్ట్? చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అసలు ఈ వ్యాధి గురించి తెలుసా? అసలు ఈ వ్యాధి అనేది ఏంటి అంటే కండరాలు క్షీణిస్తాయి దీనివల్ల. అంటే ఇది ఒక జన్యుపరమైనటువంటి లోపం వల్ల, అంటే జెనెటిక్ డిజార్డర్ వల్ల వచ్చేటటువంటి ఒక వ్యాధి ఇది. దీన్ని డిస్ప్రోటీన్ అంటాం అనమాట. అంటే డిస్ట్రోఫిన్ అనేటటువంటి ఒక ప్రోటీను ప్రతి బాడీకి కూడా అవసరం, ఎందుకు కండరాలు బలంగా ఉండడానికి. కానీ ఈ వ్యాధి ఉన్న వల్ల ఆ ప్రోటీను ఉత్పత్తి అయ్యేటటువంటి పరిస్థితి లేదు. దాదాపుగా ఇది మగపిల్లలో మాత్రమే వస్తుంది. పుట్టినప్పుడు బాగానే ఉన్న 2-3 సంవత్సరాల తర్వాత నడవడానికి ఇబ్బంది పడడం, తరచుగా కింద పడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అబ్బాయి పరిస్థితి అలాగే ఉంది. వ్యాధి తీవ్రత 10-12 సంవత్సరాల కల్లా వయసు వచ్చేసరికి వాళ్ళు మంచానికే పరిమితం అవుతారు. చివరికి గుండె ఊపిరితిత్తుల కండరాలు కూడా పనిచేయకుండా 20-30 సంవత్సరాల వయసు వచ్చేసరికి ప్రాణాలు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి ఈ వ్యాధికి సంబంధించినటువంటి అంశం చెబుతుంది. మరి ఇంత దారుణమైనటువంటి, ఇంత ప్రాణాంతకమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక అభిమాని కోసం పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆయన్ని హవాహేళన చేస్తారు. ఇది పక్కన పెడితే ఇటీవల ఇదే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలోకి వెళ్ళాలి అంటే నువ్వెవరు మా తెలంగాణకు వచ్చేదానికని చెప్పేసి విమర్శించినటువంటి వాళ్ళకు కూడా నాది ఒక చిన్న సూచన. ఆ అబ్బాయి తెలంగాణకు సంబంధించినటువంటి యువకుడు. సో ఇక్కడ ప్రాంతాలు కాదు, ఆ అబ్బాయి జన్యుపరమైనటువంటి వ్యాధితో ఇబ్బందులు పడుతున్నాడు. ఆ అబ్బాయి చికిత్సకు చాలా అవసరం, మందులు లేవు, బ్రతకడానికి మందులు లేవు. కానీ అబ్బాయి జీవితాన్ని పెంపొందించవచ్చు, అంటే బ్రతికేటటువంటి సమయాన్ని పెంచవచ్చు. సో ఆ దిశగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో అలాంటి వాళ్ళందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్, మీరంతా కూడా తలా కొంత సాయం చేసి మీ ప్రభుత్వాన్ని ఒప్పించి మీ ప్రభుత్వం ద్వారా ఆ అబ్బాయికి అవసరమైనటువంటి, అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటే భారతదేశంలో ఆ అబ్బాయికి సంబంధించినటువంటి చికిత్సకి చేయాల్సింది ఫిజియోథెరపీ చేయాలి. కనీస మందులు ఫిజియోథెరపీ కోసమే సంవత్సరానికి 1.5 లక్షల నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వాన్ని ఒప్పించండి. పవన్ కళ్యాణ్ తిట్టారు కదా, మీరు ప్రభుత్వాన్ని ఒప్పించండి. ఒప్పించి అయ్యా మన తెలంగాణకి సంబంధించినటువంటి బాలుడికి ఆరోగ్యం బాగలేకపోతే ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక పర్సన్ వచ్చి సాయం చేశాడు, సో కాబట్టి అతను సాయం తీసుకున్నారు వాళ్ళు, మనం కూడా సాయం చేయాలి
అనేటటువంటి దాని మీద అక్కడ చూపించండి మీ ప్రాంతీయ అభిమానాన్ని, అక్కడ చూపించండి మీకున్నటువంటి మీ పౌరుషాన్ని, అక్కడ ఆ బాలుడు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఆ బాలుడికి సంబంధించినటువంటి సమస్య ఏంటి అనేది తెలుసుకోండి. ప్రభుత్వం నుంచి సాయం చేయండి, ప్రభుత్వం ద్వారా అబ్బాయికి ఏం కావాలో ఇవ్వండి. అలా కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి కూడా నాది ఒక చిన్న సూచన, మీరు కూడా సాయం చేయండి. అంటే సాయం చేసేటటువంటి గుణం పవన్ కళ్యాణ్లో ఉంది. సరే ఆయన రాజకీయాల కోసం చేస్తున్నారా లేకపోతే ఇంకో దానికోసం చేస్తున్నారా అనేటటువంటి విమర్శలు మీరు చాలా చేయొచ్చు, కానీ మీరు సాయం చేయండి. ఇన్ని రోజులు ఏం చేశారు, ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు. ఇప్పుడు సాయం కూడా చేస్తే ప్రజలందరూ కూడా హర్షిస్తారు, తెలంగాణ సమాజం మిమ్మల్ని శభాష్ అని చెప్పేసి మెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంది. మీకు అందరికి కూడా నాదొక చిన్న సూచన. ఈరోజు ఇది మనం చూస్తే దీనికి సంబంధించి అమెరికా, యూరోప్ దేశాల్లో దీనికి ఎల్విడిస్ అనేటటువంటి ఒక జీన్ థెరపీ ఉంటుంది. దీనికి దాదాపు $3.2 మిలియన్, అంటే దాదాపు 27 కోట్లు ఖర్చు అవుతుంది. మీరు ప్రభుత్వంతో మాట్లాడండి, అక్కడి నుంచి తెప్పించి ఆ అబ్బాయికి సాయం చేయండి. అలాగే ఇక్కడ ఇండియా దగ్గరకు వచ్చేసరికి ఫిజియోథెరపీ చేయాలి. ఫిజియోథెరపీకి ఏడాదికి దాదాపు 1.5 నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ సాయం చేయండి. అలాగే విదేశీ మందులు, ఈ వ్యాధిని అదుపు చేసేటటువంటి ఎక్సాన్ స్కిప్పింగ్ అనేటటువంటి మందులు, దీన్ని వాడాలంటే 2 కోట్ల నుంచి 3.5 కోట్లు కావాలంట. మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారు ఎవరో పాపకి హెల్త్ బాగాలేకపోతే ఆ అమ్మాయిని రికవరీ చేసేందుకు అవసరమైనటువంటి ఇంజక్షన్ల కోసం ఎన్ని కోట్లు ఇచ్చారో మనం చూసాం. సో ఆ అబ్బాయికి సాయం చేయండి, మీరు మాట్లాడండి, ఉద్యమం చేయండి. 2 కోట్ల నుంచి 3.5 కోట్ల రూపాయలకు ఈ ఎక్సాన్ స్కిప్పింగ్ అనేటటువంటి మందులు అవుతాయంట ఏడాదికి. ఈ సాయం చేయండి, ఆ అబ్బాయిని బ్రతికించేటటువంటి ప్రయత్నం చేయండి, ఆ అబ్బాయికి సంబంధించినటువంటి ఆ ఆయుష్ను పెంచేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే జీన్ థెరపీకి 29 కోట్లు ఖర్చు అవుతుందట. సో దీనికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోండి. కానీ ఇలాంటివి ఏమి కూడా చేయకుండా సాయం చేసేటటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ మీద దయచేసి విమర్శలు చేయొద్దు. మీరు సాయం చేయండి. మీరు పోరాటాల గడ్డ తెలంగాణలో ఉన్నటువంటి మీరు చేసినటువంటి ఉద్యమాలు, పోరాటాలకి తెలంగాణ సమాజం ఇప్పటి వరకు కూడా మీకు ఖచ్చితంగా శిరస్సు వంచి మీకు పాదాభివందనాలు చేసింది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ కోసం సాయం చేసేటటువంటి ఒక ముందు వరుసలో దయచేసి అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళంతా కూడా దీన్ని ఇనిషియేట్ తీసుకొని ఆ అబ్బాయికి అవసరమైనటువంటి వైద్యం కోసం మీ ప్రభుత్వాన్ని మాట్లాడండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి కూడా మనం మాట్లాడారు, ఎవరబ్బా జాగీర్ అని చెప్పేసి, ఇది మా అయ్యే జాగీర్ అని చెప్పి మాట్లాడారు. సో ఆయనకు కూడా ఒక విన్నపం, మీరు కూడా దయచేసి అబ్బాయికి సాయం చేయండి. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి అతనికి సపోర్ట్ చేయండి. ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పాడు, నేను అబ్బాయికి అవసరమైనటువంటి వైద్య ఖర్చుల కోసం నేను అండగా ఉంటానని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా మీరు సాయం చేసి ఆ అబ్బాయిని కాపాడేటటువంటి దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. ఇక్కడ మనం ఏంటి, మన మధ్య ఉన్నటువంటి ఐక్యత ఏంటి అనేది ఇలాంటి విషయాల్లోనే బయటకు వస్తాయి. ఇక కూడా అలాంటి అబ్బాయిల మీద, అలాంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళ మీద దయచేసి ఎవరు కూడా ఇష్టానుసారం మాట్లాడొద్దు. ఆంధ్రప్రదేశ్లో ఒక పాలసీ తీసుకొచ్చారు, ఇలాంటి అరుదైనటువంటి వ్యాధులతో బాధపడేటటువంటి వాళ్ళకై కోసం చేసేందుకు అవసరమైనటువంటి ఒక ప్రాజెక్ట్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఈ అబ్బాయిని స్ఫూర్తిగా తీసుకొని పవన్ కళ్యాణ్కి పేరు వస్తుంది అనేది పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ కాదు ఇక్కడ మీ టార్గెట్, పవన్ కళ్యాణ్ అయితే పక్కన పెట్టేసి ఆ అబ్బాయి నిరంజన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ అబ్బాయి కోసం ఒక ప్రాజెక్ట్ని పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో చేసినట్టే ఇలాంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి ప్రకటన ఇవ్వండి, ఆ అబ్బాయిని ఆదుకోండి, దానికోసం పోరాటం చేయండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ ఎడిటర్స్ మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.